the full spectrum of power, both conventional and nuclear. And I'll stop there. రైట్ సార్. కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ రెండు కూడా ఉపయోగిస్తాము అని చెప్పి పదే పదే పాకిస్తాన్ భారత్ని బ్లాక్మెయిల్ చేస్తోంది, హెచ్చరిస్తోంది. ఏమంటారు? అంటే వాళ్ళు వీ డోంట్ గో ఇన్ టు నెంబర్స్ అని ఎందుకంటున్నారంటే కన్వెన్షనల్ స్ట్రెంగ్త్ చూస్తే ఇండియాకు పాకిస్తాన్కు పోలికే లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనము పాకిస్తాన్ కన్నా కనీసం 9 times ఎక్కువ డిఫెన్స్ పైన స్పెండింగ్. మీకు ఒక్క ఉదాహరణ, ఇండియా ఇటీవల ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నది. దాని డీల్ ఖర్చు $7.4 billion, అంటే ఓవర్ $7 billion, $700 కోట్ల పైగా. ఇవాళ పాకిస్తాన్ IMF నుంచి అడుగుతున్న లోన్ కూడా అరౌండ్ $7 billion. అంటే అన్ని రకాల షరతులకు అంగీకరించి IMF దగ్గర కాళ్ళు చేతులు కట్టేసుకొని అప్పడుగుతుంది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ అడిగే అప్పు కాస్త మనము మొత్తం భారతదేశం యొక్క రాఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి సమానం. అలాగే పాకిస్తాన్ ఇయర్లీ బడ్జెట్ కూడా, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ మన ఒక్క రాఫెల్ యుద్ధ విమానాలు కొన్న బిల్లు కాదు. అందువల్ల కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియా ఈజ్ మచ్ మోర్ సుపీరియర్. ఇది అనేక పాత యుద్ధాల్లో కూడా తేలిపోయింది. ఆ స్ట్రెంగ్త్ లేకనే ఈ ప్రాక్సీ వారు. ఎప్పుడు కూడా బలం ఉన్నవాడు ముందుకెళ్ళేస్తాడు, బలం లేనివాడే వెనక్కి. ప్రపంచంలో మీరు ఎక్కడైనా యుద్ధం తీసుకోండి, బలం ఉన్నప్పుడు ముందు నుంచి కొడతాడు, బలం లేనప్పుడే వెన్నుపోటు కొడతారు. మీకు వరల్డ్లో ఉన్న ప్రతి వార్లోనూ మీకు ఇదే ట్రెండ్ కనబడుతుంది. ఒక వ్యక్తిని ఎదురుండి నిలబడలేనప్పుడు వెన్నుపోట్లు పొడుస్తారు, రకరకాలు చేస్తారు. సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ అంబాసిడర్ టు రష్యా అన్న దాంట్లో మీనింగ్ అది. అందుకే వారు పదే పదే ఈ అణ్వస్త్రాల మాట మాట్లాడుతూ ఉంటారు. ఇది మీకు హనీఫ్ అబాసి అని మినిస్టర్ కూడా అన్నాడు, ఈ పాకిస్తాన్ వద్ద ఉన్న 130 అణ్వాయుధాలు ఇండియాను వైపే చూస్తున్నాయని, మాకు గోరీ, గజనవి, షహీన్ మిసైల్స్ ఉన్నాయని, తాజాగా 450 kilometers రేంజ్ ఉన్న అబ్దాలీ మిసైల్ కూడా టెస్ట్ చేశారు మరోసారి. అది యాక్చువల్గా ఇదివరకే టెస్ట్ చేశారు, ఇంకోసారి ప్రయోగించారు కేవలం చూపెట్టుకోవటానికి. అందువల్ల ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది పాకిస్తాన్ స్వభావం. దీనికి ఇది మనకు ఒక రకంగా ఇవాళ యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నట్టుంది పాకిస్తాన్. భారతదేశానికి ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ప్రపంచం దేనికైనా రియాక్ట్ కాకపోయినా అణ్వాయుధాలకు రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచానికి తెలుసు అణ్వాయుధాల వినాశకర పరిణామాలు ఏంటిని. ఇప్పటికీ హిరోషిమా, నాగసాకి మనను కలవర పెడుతూనే ఉంటుంది. అందువల్ల ప్రపంచానికి ఏ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ వచ్చినా ప్రపంచం ఉలిక్కి పడుతుంది. అందుకే ఇది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ రాయబారులు, పాకిస్తాన్ చెందిన వారు వీరందరూ మాట్లాడుతున్నది ఒక డోసియర్ తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వినిపించాలి. ఇంకో చూడండి, న్యూక్లియర్ వెపన్స్ వాడతామని హెచ్చరిస్తున్నారు. ఇండియా ఇంతవరకు భారతదేశం నుంచి ఈ రకమైన బాధ్యతారహితమైన వ్యాఖ్య భారత ప్రభుత్వంలో ప్రతినిధులుగా ఉన్న ఏ ఒక్కరి నుంచి రాలే. నాట్ ఏ సింగిల్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఇండియాలో ఎవరు కూడా ఈ మాట అనలే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని. మనకు లేకనా పాకిస్తాన్ కన్నా శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇవాళ అబ్దాలీ మిసైల్ 450 kilometers రేంజ్ అంటే మన అగ్ని మిసైల్కు 8,000 kilometers రేంజ్ ఉంది. ఇట్స్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. సో అందువల్ల మన కెపాసిటీ లేక కాదు, పాకిస్తాన్ అన్న అరువు తెచ్చుకున్న, అప్పు తెచ్చుకున్న, ఇతర దేశాల నుంచి అడుక్కు తెచ్చుకున్న అణుపరిజ్ఞానం. భారతదేశానికి దేశీయ అణుపరిజ్ఞానం, ప్యూర్లీ ఇండిజినస్ న్యూక్లియర్ టెక్నాలజీ. అందువల్ల మనకు లేకల కాదు కెపాసిటీ. నిండుకుండా తొనకదంటారే, సామర్థ్యం ఉన్నవాడు ఎగిరెగిరి పడడు. ఎండుటాకు ఎగిరెగిరి పడుతుంది అని తెలుగులో సామెతలు ఉన్నాయి. ఎందుకున్నా ఇవన్నీ నిండుకుండా తొనకదు, ఎండిన ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటే బలహీనుడే ఎగిరెగిరి పడతాడు, బలవంతుడు ఎప్పుడు ఎగిరెగిరి పడ్డాడు. బలవంతుడు బల ప్రదర్శన అవసరమైనప్పుడు చూపెట్టుకుంటాడు, బలహీనుడు చూపెట్టుకోలేడు కనుక చూపెడతానని అంటూ ఉంటాడు.
సో అందువల్ల పాకిస్తాన్ స్వభావము మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి అణ్వాయుధాల ప్రయోగం జరుగుతుందా, పాకిస్తాన్ లాంటి దేశం వాడుతుందా? ఇక్కడ మనకు ప్రపంచ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అంటే, ఇంతవరకు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సందర్భంగా అండ్ వాస్తవంగా అనేక డాక్యుమెంట్స్ ఇప్పటికీ చెప్తున్నది, చాలామంది కొంత వాదన ఏంటంటే జపాన్ లొంగ తీసుకోవటానికి అమెరికా హిరోషిమా నాగసాకి పైన అణుబాంబులు వేసిందని. కానీ డాక్యుమెంట్స్ ప్రపంచ పరిశోధన ఏం చెప్తుందంటే వాస్తవంగా జపాన్ దాదాపు ఓటమి అంగీకరిస్తున్న సమయంలో అమెరికా అణ్వాయుధ ప్రయోగం చేసింది. అంటే అర్థం ఏంటి, జపాన్ను ఓడించటానికి కాదు, జపాన్ను లొంగ తీసుకోవటానికి కాదు, జపాన్ పైన ఓడిపోతున్న జపాన్ పైన, వెనక్కు తిరుగుతున్న జపాన్ పైన అణ్వాయుధం ప్రయోగించడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచానికి తన ఆధిపత్య సంకేతాన్ని ఇవ్వడానికి అమెరికా న్యూక్లియర్ వెపన్ వాడింది. ఇట్ ఈస్ నాట్ టు మేక్ జపాన్ సరెండర్, ఇది వరల్డ్కి ఒక మెసేజ్ పంపుదాం, అమెరికన్ మిలిటరీ సుప్రమసీ అని అమెరికా వాడింది. కానీ ఆ తర్వాత అనేక సందర్భాల్లో వరల్డ్ హెస్ కమ్ టు ద బ్రింక్ ఆఫ్ న్యూక్లియర్ కన్ఫ్రంటేషన్, అంటే అణు సంఘర్షణకు సమీపం దాకా వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. మీకు క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని, కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్ వెపన్ మిసైల్స్ను క్యూబా ఆహ్వానం మేరకు క్యూబాలో మోహరించినప్పుడు అమెరికా క్యూబాను దిగ్బంధనం చేసింది. ఆ దశలో ఆల్మోస్ట్ న్యూక్లియర్ వార్ వస్తుందా, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న టెన్షన్ ఏర్పడింది. తర్వాత అమెరికా సోవియట్ల మధ్య కొద్దిన ఒప్పందం ప్రకారం క్యూబన్ మిసైల్ క్రైసిస్ డిఫ్యూజ్ అయింది. అప్పటి నుంచి మొదలు పెడితే లేటెస్ట్గా ఉక్రెయిన్ వార్లో న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేస్తామంటూ రష్యా లాంటి సెకండ్ మోస్ట్ ఆర్ ఆల్మోస్ట్ అమెరికాతో సమాన స్థాయిలో కాకపోయినా నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ రష్యా, అలాంటి రష్యా కూడా పదే పదే ఈ మాట వాడింది. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ న్యూక్లియర్ వెపన్ ఈజ్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్, ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్ అంటారు. ఇది యుద్ధానికి ఉపయోగించుకునే ఆయుధం కాదు, ఇది దాడిని నిరోధించడానికి వాడే ఆయుధం. అంటే రెండింటి మధ్య తేడా ఏంటంటే, ప్రత్యర్థుల్ని అటాక్ చేయడానికి వాడరు, ప్రత్యర్థి నుంచి దాడిని నివారించుకోవడానికి వాడతారు. చూడండి, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అంటే ఎవడు కూడా అటాక్ చేయడానికి వెనకాడతారు. బలమైన దేశం కూడా బలహీనమైన దేశం పైన అణ్వాయుధాలు ఉన్నాయన్నప్పుడు దాడి చేసేందుకు వెనకాడతారు. అందుకే ఇప్పటికీ ఇరాన్ పైన అమెరికా బెదిరిస్తోంది, అంతు చూస్తామంటోంది. కానీ అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ ఇప్పటికీ ఇరాన్ ధ్వంసం చేయడానికి ఆయుధాలు ప్రయోగించడం లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయేమని అనుమానం. అందుకే ఇప్పటికీ అమెరికా ఉత్తర కొరియా విషయంలో ఎగురుతుంటుంది, దునుకుతుంటుంది. కానీ ఉత్తర కొరియాని ఏమనదు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి కిమ్తో కలిశాడే తప్ప ఉత్తర కొరియాను ఇరాక్ లాగానో లేకుంటే మీకు లిబియా లాగానో అమెరికా ఆక్రమించలేదు. రష్యా ఉక్రెయిన్ లొంగ తీసుకున్నట్లు అమెరికా ఇరాన్ను నార్త్ కొరియాను చేయలేదు. ఎందుకంటే దట్స్ కాల్డ్ న్యూక్లియర్ డిటరెన్స్, నిరోధక సామర్థ్యం అంటారు. అందువల్ల పాకిస్తాన్కు ఈ ప్రపంచంలో అణ్వాయుధాల చరిత్ర తెలిస్తే, అణ్వాయుధాల ఉన్న ప్రత్యేకత లిమిటేషన్లు అర్థమైతే ఈ వాదన చేయరు మేము అణ్వాయుధాలతో దాడి చేస్తామని. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్, ఇట్ ఈస్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్. ఇక రెండవది, అణుయుద్ధం అంటూ వచ్చే ప్రమాదం ఉంటే వరల్డ్ విల్ నాట్ కీప్ క్వైట్. ఏ వారైనా ప్రపంచం ఉపేక్షిస్తుందేమో, కానీ ఆ ప్రాంతంలో వారిది, ఇది మాకు సంబంధం లేదు కదా అనో, లేదా కొంతవరకు అంగీకరిస్తుందేమో. కానీ అణ్వాయుధ ప్రయోగం జరగబోతుంది అన్నప్పుడు వరల్డ్ విల్ నాట్ కీప్ క్వైట్. ఎందుకు? ఇండియా పాకిస్తాన్లు యుద్ధం చేసుకుంటే అది రీజనల్ కాన్ఫ్లిక్ట్ అంటారు, అది ప్రాంతీయ సంఘర్షణ. రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నాయి, మన పైన పరోక్ష ప్రభావం పడింది కానీ ప్రత్యక్ష ప్రభావం పడలే. ఇజ్రాయెల్ పాలస్తీనాలు దశాబ్దాలుగా కొట్లాడుకుంటున్నాయి. వెస్ట్ ఏషియాలో అనేక వార్స్ జరిగాయి, వీటి పరోక్ష ప్రభావమే తప్ప మన పైన ప్రత్యక్ష ప్రభావం పడలే. కానీ ఎప్పుడైతే అణ్వాయుధాలు వస్తాయో ప్రపంచం మీద పరోక్ష ప్రభావం కాదు, ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ డు నాట్ రెస్పెక్ట్ జాగ్రఫీ, న్యూక్లియర్ వెపన్ డు నాట్ రెస్పెక్ట్ సావర్నిటీ, అంటే దేశాల సార్వభౌమాధికారం,
దేశాల భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని అణ్వాయుధాలు గుర్తించవు. అణ్వాయుధం అంటూ పడితే దాని ప్రభావము దేశాలను దాటి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ కనుక ఇండియా బార్డర్లో న్యూక్లియర్ అటాక్ చేస్తే పాకిస్తాన్కే ప్రమాదం ఉండదు. అది చైనాకు కూడా దాని ప్రభావం ఉంటుంది, మియన్మార్కు ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలన్నిటిపైన ఉంటుంది. దీన్ని అందుకే న్యూక్లియర్ వింటర్ అంటారు. అంటే అణ్వాయుధాల ప్రయోగం జరిగినప్పుడు భయంకరమైన వాతావరణ పరిస్థితులు వస్తాయి. అందువల్ల న్యూక్లియర్ అటాక్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జాగ్రఫికల్ కన్ఫైన్డ్ ఫినామినన్. అందువల్ల వరల్డ్ రియాక్ట్ అవుతుంది, వరల్డ్ ఊరుకోదు. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే దీని కాన్సిక్వెన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ రెస్పాన్సిబుల్ కంట్రీ అయినా బాధ్యతారహితమైన దేశం అణ్వాయుధాలు ప్రయోగించదంటే సులభం కాదు. ఎందుకంటే అణుపరీక్షలు జరిపితేనే దశాబ్దాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 1974లో భారతదేశం తొలిసారి అణుపరీక్షలు జరిపినప్పుడు, 1998లో రెండవసారి అణుపరీక్షలు జరిపినప్పుడు కూడా ఈ అనుభవం ఉంది మనకు. తీవ్రమైన అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా దశాబ్దాలుగా ఆంక్షలు ఏంటి, మీరు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనే కదా.